ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి మనస్పర్ధలు వచ్చాయని చంద్రబాబు గారు ఫోన్ చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఆన్సర్ చేయలేదని కూటమిలో చిచ్చు రాజుకుంది అని రకరకాల వార్తలు వండి వార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి కొన్ని న్యూస్ ఛానల్స్. అసలు పవన్ కళ్యాణ్ గారు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలని భక్తితో ఆయన సందర్శించడం లేదు. దాని వెనక రాజకీయ వ్యూహం ఉంది, అలాగే భారతీయ జనతా పార్టీ హస్తం ఉంది అంటూ కూడా కొన్ని ఆర్టికల్స్ వస్తున్న నేపథ్యంలో ఈ ఆర్టికల్స్కి కారణం ఏంటి, అసలు ఏం జరుగుతుందనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్, పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి మనస్పర్ధలు వచ్చాయని, దానివల్లే ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఆన్సర్ చేయటం లేదు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి ఆ వార్తలకి కారణం ఏంటి? నిజంగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి మధ్య మనస్పర్ధలు వచ్చాయా అంటే ఏం చెప్తారు? మీరు కృష్ణ గారు సగం చెప్పి సగం చెప్పలేదు, కానీ సాక్షి అనే పేపర్లో ఆ పేపర్కి సంబంధించినటువంటి ఆస్థాన విద్వాంసుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆస్థాన కవి కొమ్మినేని గారు. ఏదో ఉందా, నాకు ఆయనతో పరిచయం ఉంది, గతంలో డిబేట్స్ కూడా ఉన్నాను నేను. కొమ్మినేని గారు ఒక ఆర్టికల్ రాశారు, పవన్ గాలి మళ్ళిందా అని. దాంట్లో అనేక అంశాలు ప్రస్తావించారు. ప్రస్తావనలో భాగంగా ఒకటి ఏమంటారు ఆయన, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దక్షిణాది యాత్ర ఏదైతే చేస్తున్నారో అంత భక్తితో కాదు, దాని వెనకాల బీజేపీకి ఒక వ్యూహం ఉందనేటువంటిది ఒకటి ఒక అంశం. రెండో అంశం ఏంటి, పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి దూరం పెరిగింది, చంద్రబాబు గారు ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు లేపలేదు ఏంటి అనేది ఒక అంశం. తర్వాత దాన్ని ప్రస్తావిస్తూనే తిరుపతిలో లడ్డు వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏదైతే విమర్శలు చేశారో దానికి తెలుగుదేశం పార్టీ వారు కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు, కొంత గ్యాప్ వచ్చింది వాళ్ళిద్దరి మధ్యన. అందులోని డిప్యూటీ సీఎం లోకేష్ చేయాలని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చినాయి. ఇవన్నీ అంటే ఇవన్నీ ప్రస్తావిస్తా ఆయన ఒక ఆర్టికల్ రాశారు. సహజంగా ఆయన సీనియర్ జర్నలిస్టులు కాబట్టి, కాశీ వడబోయడంలో అనుభవం ఉన్నాడు కాబట్టి రాస్తూ ఉంటాడు. సరే, ఆయన చెప్పిన దానికి మనం సమాధానం చెప్పడం అనేది కాకుండా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా తీర్థయాత్రలు చేస్తున్నారో అన్నది ఆయన నోటుంటే దాదాపు 4.5 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మొక్కు నాకు. సరే, ఇప్పుడు ఈ సమయం వచ్చింది, మనం అంటాం కదండి, ఇప్పుడు ఏదో తిరుపతి వెళ్ళాలంటే దేవుడు కరుణించలేదు, ఇంకా దేవుడు కరుణిస్తే అప్పుడు దర్శనం వద్ది అని అంటాం. అదే విధంగా ఇప్పుడు కుదిరింది, అందుకనే ఈ దేవాలయాన్ని సందర్శించుకున్నా, దీనికి రాజకీయాలకు సంబంధం లేదన్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది మీ పాత్రికేయులు అడిగిన ప్రశ్నకి. ఇక రెండోది ఒకటి, కృష్ణ గారు ఏదో ఇప్పుడు ఉన్న సమస్యల్లో ఏంటంటే ఏదో రకంగా కూటమి పార్టీల మధ్యన చిచ్చు పెట్టాలి. దానికి ఎన్ని మార్గాలు ఎంచుకోవాలో అన్ని మార్గాలు ఎంచుకుంటున్నారు. చంద్రబాబు గారు ఫోన్ చేయడం, పవన్ కళ్యాణ్ గారు లిఫ్ట్ చేయడం ఇలాంటి చూసారా? ఆయన ఏమైనా చంద్రబాబు గారి సోఫా కింద దాక్కుని చూసారా? చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసినట్లుగా ఆయన రెస్పాండ్ అవ్వలేదని అవని పక్షంలోనే ఆయన నాదెండ్ల మనోహర్ గారిని కూడా ఏంటి పవన్ కళ్యాణ్ నా కాల్కి రెస్పాండ్ అవ్వలేదు అన్నట్లుగా ఆయన సంభాషణలు చేసినట్లుగా కొన్ని వార్తలు. అదే అంటున్నా, క్రియేషన్ అనమాట. అదే ఇప్పుడు నిజంగా అటువంటిది ఏదన్నా అంటే ఈ మధ్య కాలంలోనే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మరో 10 సంవత్సరాలు సీఎంగా ఉండాలనే మాట, మరో 15 సంవత్సరాల కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలనే మాట చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అవును, ఈ రోజుని కాదండి, రాజకీయాలకు అతీతంగా రాష్ట్రం బాగుండాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు గారు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఆ రోజు రాజమండ్రి జైలు దగ్గర బయటకు వచ్చి ఆయన పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత ఈ కూటమి గురించి, ఈ కలయిక గురించి మొట్టమొదటిగా ప్రకటించింది పవన్ కళ్యాణ్ గారు. ఏంటంది, ఆయన రాజకీయంగా ఆలోచించుకుంటే వేరే రకంగా ఆలోచించుకుంటే రాష్ట్రం ఏమైపోద్ది అనుకుంటే ఆయన ఆలోచన వేరేగా ఉండేది. అలా కాకుండా రాష్ట్రం గురించి ఆలోచించాడు కాబట్టి ఈ రోజున కూటమిని కలిపే ప్రయత్నాలు చేశాడు, సక్సెస్ అయ్యాడు. ఇది తెలియక కాదు కొమ్మినేని గారికి. నేనేమంటున్నానంటే ఈరోజు పవన్ గాలి మళ్ళిందా అని అంటారు చూసారా? గుర్తుంచుకోండి కొమ్మినేని గారు, ఎన్నికలకు ముందు పవన్ గాలి మీ మీదకి మళ్ళిన వల్లనే మీకు 151 నుంచి 11 వచ్చినాయి. అంటే పవన్ గాలి మళ్ళిందా అని అడుగుతున్నాడు, కానీ ఎటువైపు మళ్ళింది ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే కొమ్మినేని గారికి విజ్ఞప్తి, ఈ అతి చేయడం వల్ల మీలాంటి వారు అందరూ కూడా 2024 ముందు పవన్ కళ్యాణ్ గారి గాలి మీ వైపు మళ్ళితేనే మీ నాయకుడికి 151 నుంచి 11 వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఇటువంటి కథలు వండి వచ్చారనుకో
మరోసారి పవన్ కళ్యాణ్ గారి గాలి వీడియో పడింది అనుకో, ఈ 11లో అవుట్ అవుద్దో లేకపోతే శాశ్వతంగా 0 అవుద్దో తెలియని పరిస్థితి. ఎందుకంటే సరే మీరు ఇన్ని విషయాలు మీకు ఏదో తలుపు చాటనో కట్టెన్ చాటం దాకునో చంద్రబాబు గారు ఫోన్ విషయాలు ఇవన్నీ రాశారు కదా, మీరు కొన్ని రాయాలి. మీకు కూడా ఏదో పదవి ఇచ్చారు ఆయన సాక్షిలో చేసినప్పుడు. ఆ తర్వాత ఒక పదవి ఏదో ఇచ్చారు ఆయనకి. ఆ పదవికి రాజీనామా కూడా చేస్తాడు ఈయన. దాదాపు పట్టుమని 13 నెలలు కూడా చేయలేదు. ఎందుకు రాజీనామా చేయవలసి వచ్చిందో కూడా అది కూడా ఆర్టికల్ రాయండి. లేకపోతే మీకంటే సీనియర్ ఎడిటర్గా ఒక జర్నలిస్ట్గా ఉన్నటువంటి రామచంద్రమూర్తి గారు, ఆయన మీ పేపర్లో చేశారు. ఆయన కూడా ఒక పదవి ఇచ్చారు ప్రభుత్వ సలహాదారు కింద. ఆయన కూడా మీకు మీ నాయకుడికి దండం పెట్టి ఆయన బయటకు వచ్చాడు. ఎందుకు రావాల్సి వచ్చిందో అది కూడా ఒక ఆర్టికల్ రాయండి. అదే సందర్భంలో రాష్ట్రంలో ఈరోజు 151 నుంచి 11 స్థానాలకు ఎందుకు వచ్చిందో దాని మీద మీ అనుభవంతో, మీ జర్నలిజం అనుభవంతో మంచి కరెక్ట్గా ప్రజల వైపు నుంచి ఆలోచించరండి. నేనేమంటే కృష్ణ గారు, చంద్రబాబు గారి సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది సీనియర్ జర్నలిస్టులుగా చెప్పుకున్నటువంటి వాళ్ళందరూ కూడా, వాళ్ళకి అందరికీ కూడా జగన్ గారు అంటే ప్రేమ కాదు, చంద్రబాబు గారు అంటే కోపం. అది దానికి సంబంధించి వాళ్ళకి వ్యక్తిగతంగా గతంలో ఏదో అన్యాయాలు జరిగినటువంటి భావనలో, దాంతో రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు వాళ్ళకి. చంద్రబాబు గారు నాయకత్వంలో ఉన్నటువంటి రాష్ట్రం బాగుపడకూడదు, చంద్రబాబు గారు లేకపోతే కూటమి ప్రభుత్వం ఇబ్బంది పడాలి. ఈ మధ్య చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్యన ఈ బలమైనటువంటి ఏదైతే స్నేహం ఉందో, స్నేహం చెడిపోయేలాగా అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇటు జనసేన పార్టీ కార్యకర్తలకి ఏదో రకంగా ఒక విషబీజాలు నాటాలి. అలా అనుకున్నంత ఈజీ ఏం కాదండి అది. ఈ రోజున పదే చెప్తున్నా, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కృష్ణార్జునులా పోరాడుతున్నారు, ఒక యజ్ఞంలా పోరాడుతున్నారు, రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారు. ఇటువంటి చిల్లర పనులు లేకపోతేనేమో ఏదో రకాల బురద జల్లాలని ఏదో రకంగా పవన్ కళ్యాణ్ గారు టెంపుల్స్కి ప్రత్యేకించి చెప్పారు. ఆయన 4.5 సంవత్సరాల క్రితం పెట్టుకున్న మొక్కు ఇప్పుడు దేవుడు ఇప్పుడు కరుణించినట్టున్నాడు, ఇప్పుడు మొక్కు తీర్చుకుంటా వెళ్తున్నాను, దీనికి రాజకీయాలతో సంబంధం లేదని కూడా మాట్లాడారు. అదే సందర్భంలో కొంతమంది రాజకీయాల గురించి అడిగితే కూడా ఇది రాజకీయ పర్యటన కాదు, ఇది దేవస్థానాలకు వచ్చాను కాబట్టి రాజకీయాలు నేను మాట్లాడినాడు ఆయన. అంత క్లియర్గా ఆయన చెప్పిన తర్వాత ఇంకా ఇటువంటి వండి వార్త అంటే ఇప్పటికే మీ పరిస్థితి ఎలా ఉందో ఆగమే గోచరంగా ఉంది. ఇంకా మీ చేతులు రాగా ఇలాంటి వాళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని ఆహా ఓహో అని చేయడం వల్ల నిజమేమో నేనంత గొప్ప నాయకుడేమో అనే ఫీలింగ్ లో పాపం ఆయన ఉండి ఇటువంటి వార్తలు వడ్డించి కూటమిలో చిచ్చు పెట్టాలనేటువంటి ప్రయత్నం, కూటమిలో చిచ్చు పెట్టాలనే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే భస్మాసురులాగా మీ తల మీద మీరే పెట్టుకుంటున్నారు, వాస్తవాలు గ్రహించట్లేదు. రాష్ట్రంలో ప్రజలు ఎందుకు మీ నాయకుడికి ఈ స్థితి తీసుకొచ్చారు అన్నది ఇంకా ఆత్మ పరిశీలన చేసుకోవట్లేదు. కేవలం 8 నెలల్లోనే రాష్ట్రంలో ఏదో జరిగిపోయింది అబోధ కల్పనలో అవాస్తవాలు మీరు వండి వారుస్తున్నారు. ఖచ్చితంగా ఏమవుతుంది, ప్రజలు ఇచ్చి అంటారు కదా, అరే ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయింది, ఈ లోపుగానే ఏం చేశారు, 60 నెలలు మీరు ఏం చేయలేకపోయారే, 8 నెలల్లో ఏం జరిగిపోద్దని ప్రజలకు ఇచ్చి అంటున్నారు. ప్రజలకు అందవలసినవన్నీ అందుతున్నాయి. నేనేమంటే ఈ సోకాల్డ్ మేధావులు లేకపోతే మేధావులుగా పేరు చెప్పుకుంటున్న వారు కొంతమంది జర్నలిస్టులు, కొంతమంది జర్నలిస్టులు, ఈ ముసుగులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆఖరికి కొంతమంది ఈ సీనియర్ జర్నలిస్టులు కొంతమంది అమరావతికి వ్యతిరేకంగా కూడా కోర్టులకు వెళ్ళారు. మన కోర్టులతో ముట్టుకలు కూడా వేయించుకున్నారు, మీకు సంబంధం ఏంటని. వీళ్ళందరూ గమనించవలసింది ఏంటంటే కాస్త ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచిస్తాం మానేసి జనం గురించి ఆలోచించండి. ఓకే, మీకు కనీసం మీ జీవిత చర్మాంకంలో మీకున్నటువంటి అనుభవానికైనా ఇప్పటివరకు ఉంది కదా, కొన్ని సంవత్సరాల అనుభవం జర్నలిజానికి ఉంది కదా, అనుభవం ఒక గుర్తింపు ఉంటుంది. లేకపోతే చివరి స్థాయి ఆఖరి దశలో ఒక మచ్చ వేసుకుని మిగులుతారు, మీరు చరిత్రహీనులుగా మిగులుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.